ముద్రా పేపర్ తీసుకుందాం. ముద్రా పేపర్లో ఇక్కడ ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త మనకు తీసుకొచ్చారు. బీసీ నేతకే బీజేపీ సారథ్యం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక బీజేపీ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి బీజేపీ ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ మూలాలు హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకే బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఈసారి మరి అదే ట్రెండ్ కొనసాగిస్తారా లేదా ట్రెండ్ మారుస్తారా, ట్రెండ్ సెట్ చేస్తారా అనేటువంటిది చూడాలి. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళకి అంటే ఈటెల రాజేందర్కు వచ్చే అవకాశమే లేదు. బీజేపీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళొచ్చు. ఈటెల రాజేందర్ కమ్యూనిస్టు ప్రభావం, కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు నిజంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడతారనేటువంటి వార్త రాసిరు. ఎలిమినేషన్ ప్రాసెస్ షురు, ఈటెల వైపు మొగ్గు, మిషన్ 2028 టార్గెట్గా అధ్యక్షుడి ఎంపిక. మిషన్ 2028 లేదు, 2030 కూడా లేదు, 2050 కూడా లేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కల్లే అది. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీబీజేపీ అధ్యక్షుడి నియామకం పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధీటైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. సామాజిక సమీకరణ కోణంలో పార్టీ నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. అసెంబ్లీ 8 స్థానాలు, లోక్సభ 8 స్థానాలు దక్కించుకొనిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. దీంతో మిషన్ 2028 టార్గెట్గా చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ టీపీసీసీ పీఠాన్ని బీసీలకు అప్పగించింది. బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని మోస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా బీసీ అభ్యర్థికే అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ఆలోచన ఉందా అనేటువంటి వార్త మనకు రాసిర్రు. బీజేపీ కూడా తప్పని పరిస్థితుల్లో బీసీ నేతకే పగ్గాలను అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు ఆ పార్టీ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందు బూత్, మండల, జిల్లా స్థాయి అధ్యక్షుల నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బూత్, మండల స్థాయి అధ్యక్షులు ఎన్నికలు పూర్తి చేసింది. జిల్లా స్థాయి అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందట. ఆ తర్వాతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైందట. దేంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నటువంటి ఒక 10-12 మంది ఉన్నారు. దాంట్లో ఎలిమినేషన్ ప్రక్రియను బీజేపీ స్టార్ట్ చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతల్లో భారీగా పోటీ నెలకొంది. బీసీ కోటాలో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, పార్టీ సీనియర్ నేత ఆచారి పోటీలో ఉండగా, ఓసీ కోటాలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ఎంపీ రఘునందన్ రావు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఉన్నారట. ఈ నేపథ్యంలో 2028లో అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్న నేతకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు అప్పజెప్పాలనే ఉద్దేశంతో బీజేపీ జాతీయ నాయకత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర సీనియర్ కావచ్చు చూస్తున్నారట. ఎలిమినేషన్ ప్రక్రియ అమలు చేస్తున్నారట. కేసీఆర్ను ఎదిరించిన నేతగా, తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు మంచి పేరుంది. గతంలో బీసీ కోటాలో మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి బండి సంజయ్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బీసీ నేతకి ఇచ్చే ఆలోచన ఉందనేటువంటిది నడుస్తుంది. అయితే అధ్యక్ష పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు కూడా అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అయితే ఆయన పార్టీలో యూత్ ఫాలోయింగ్ ఉంది, దూకుడు నేతగా పేరుంది. కాకపోతే నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు, కేంద్ర పసుపు బోర్డు ఇచ్చింది కాబట్టి ఆయన చల్లబరచడం కోసమే ఇచ్చింది. ఇక ఆయన రేస్ నుంచి పక్కకు తప్పుకున్నట్టే అనేటువంటిది. పసుపు బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి ఆ జిల్లాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చు అనేటువంటిది ఒక అంశం. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, ఆయన పాపం 3-4 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. ఆయనకు కూడా దక్కకపోవచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. అంటే జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం పార్టీని మోసే అవకాశాలు ఆచారికి లేవు అనేటువంటిది ఒక చర్చ. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు అయినటువంటి ఆయనకు రాకపోవచ్చు, పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు కాబట్టి. ఇక ఓసీ కోటాలో ఎంపీ రఘునందన్ రావు అధ్యక్ష పదవిపై ఆశ పెట్టుకుర్రు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రఘునందన్ రావు టైం దొరికితే అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్లను ఏకిపడేస్తుండు. మరి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నదట ఆయనకు. అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్లపై మండిపడుతుంటాడు. ఆయనకు కూడా తక్కువనే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మహిళా కోటలో ఎంపీ డీకే అరుణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. ఆమెకు ఇవ్వకపోవచ్చు.
ఆ తర్వాత ఏబీవీపీ నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు మొదటి నుంచి ఆ పార్టీ అంటే పెట్టుకొని ఉన్నారు. సౌమ్యుడిగా పార్టీలో మంచి పేరుంది. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. తర్వాత మునుగోడుకు సంబంధించినటువంటి గంగిడి మనోహర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బండి సంజయ్ పాదయాత్రలన్నీ కూడా ఆయన దగ్గర నుండి చూసుకుంటూ ఆయన కూడా అధ్యక్ష పదవిలో ఉన్నట. వస్తే ఈటల రాజేందర్కు లేదా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నట్టంటే రామచందర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు ఎన్ రామచంద్ర మాజీ ఎమ్మెల్సీ ఆయనకు వచ్చే అవకాశమే మనకు కనబడుతున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త.